గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లు తల్లి వద్ద ఉన్న కొడుకు ఆ తర్వాత తండ్రి వద్దకు వచ్చాడు. ఉన్నట్లుండి ఓ రోజు తండ్రి అనారోగ్యంతో చనిపోయాడంటూ ఫోన్ చేసి చెప్పాడు. కానీ భర్త మృతిపై ఏదో అనుమానం రావడంతో ఆ భార్య పోలీసులకు ఆశ్రయించింది. దీంతో తల్లి కొనిచ్చిన ఉంగరమే ఇప్పుడు ఆ కొడుకును పట్టించింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. గాజుల రేగలో సూరిబాబు బంగారు లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు. కొన్నాళ్ల క్రితం సూరిబాబుతో గొడవపడ్డ బంగారు లక్ష్మి పిల్లల్ని తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కుమారుడు సాయి తిరిగి తండ్రి సూరిబాబు వద్దకు వచ్చేశాడు. అలా వచ్చిన సాయి గాజుల రేగలోనే తండ్రితో కలిసి నివసిస్తున్నాడు. తండ్రి కూలీ పనులు చేసుకుని జీవిస్తూ ఉంటే కొడుకు మాత్రం చదువు సంధ్యం లేకుండా మద్యానికి బానిసై జులాయిగా మారాడు. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసి పూర్తిగా ఆ ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల ఒత్తిడి పెరగడంతో ఇంటిని అమ్మి తనకు డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. అయితే ఉన్న ఇల్లు కూడా అమ్మితే రోడ్డున పడతామని భావించిన ఆ తండ్రి కొడుకుకు నచ్చజెప్తూ వచ్చాడు. ఇక చేతిలో చిల్లి గవ్వలేక సతమతమవుతున్న కొడుకు చివరికి తండ్రి అడ్డును తప్పించేస్తే ఉన్న ఇల్లు కాస్త అమ్మి ఎంజాయ్ చేయొచ్చని ప్లాన్ వేసేశాడు. ఈ క్రమంలోనే తండ్రితో నిత్యం గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన రాత్రి తండ్రికి ఫుల్లుగా మద్యం తాగించాడు. మద్యం మత్తులోకి జారుకున్న సూరిబాబుపై కొడుకు దాడి చేశాడు. గుండెపై పీడి గుద్దులు గుద్ది తండ్రిని చంపేశాడు. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించాడు. కానీ భర్త చావుని ఊహించలేని ఆ భార్య పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. సూరిబాబు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించగా గుండెపై బలంగా దాడి చేయడంతోనే అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహంపై ఉంగరం గుర్తులు కూడా ఉండడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఆ ఉంగరం కొడుకు సాయిదేనని తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకుంటే ఇంకేముంది, మొత్తం విషయం కక్కేశాడు. ఒక వ్యక్తి బలమైన చేతులతో పిడిగుద్దులు గుద్దినట్లు, ఈ గుండె మీద ఇదంతా ఈ రిబ్స్ అన్నీ ఇరిగిపోయినట్టు, స్ప్లీన్ కూడా పాడైపోయినట్టు, దాని మీద ఆ రిబ్స్ వాటి మీద మజిల్స్ మీద ఈ ఉంగరం గుర్తులు కూడా ఉన్నట్టు డాక్టర్ గారు పోస్ట్ మార్టం ఎవరైతే చేశారో ఆ డాక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే కొడుకు వీళ్ళిద్దరూ కూడా బాగా తాగుడికి బానిసలు అయిపోయారు. తండ్రి సూరిబాబు, కొడుకు సాయిను. ఈ సాయి అన్న అతను కుర్రోడు 20 years మ్యారేజ్ అవ్వలేదు, పని పాట ఏం లేదు. తండ్రి అయితే మాత్రం ఈ సీసాలు వేరడం ఇవన్నీ అమ్మి బతుకుతుంటాడు. ఈ ఏదైతే సొంత ఇల్లు సూరిబాబు గారి పేరు మీద ఉంది, ఆ ఇల్లు ఎలాగైనా అతను రాయించుకొని అమ్మేసి దాంతో వేరే వ్యాపారం చేద్దామని తండ్రి మీద చాలాసార్లు ప్రెజర్ తేవడం జరిగింది. అందులో ఇంకెలాగా ఇవ్వట్లేదని అందులో భాగంగా ఆ రోజు ప్లాన్ చేసి 12వ తారీఖున శుభ్రంగా అతనితోటి ఇంట్లోనే తాగించి అతన్ని పిడిగుద్దులతోటి గుద్ది చంపడం జరిగింది. కన్న తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకే ఆస్తి కోసం వేటాడి చంపాడని తెలిసి బంధువులే ఇప్పుడు షాక్కు గురవుతున్నారు. చిన్నప్పటి నుంచి గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రిని అదే గుండెల మీద పిడి గుద్దలతో గుద్ది మరీ చంపాడు ఈ కిరాతకుడు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. Until then, stay clicked on Hot TV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.